హాయ్ నేను సతీష్. శనివారం ఎపిసోడ్ చూశారు కదా మీరు. అందులో వాళ్ళకి ఆడియన్స్ స్కోర్ అని చెప్పించారు కదా, అది చాలా వరకు సూపర్ 6 టాప్ 5 అదే ఆర్డర్ పెట్టారు అని చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు, కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీకేమనిపించింది? నిజంగా అదే టాప్ 5 ఉండబోతుందా, లేకపోతే ఇంకా టాప్ 5 ఏదైనా వేరే ఆర్డర్ ఉంటుందా? మీ టాప్ 5 ఎవరు ఆ ఆర్డర్ ప్రకారమే ఉంటుందా, మారుతుందా అని ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఈరోజు సండే ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్స్ అంట. డిషుమ్ కొట్టుకోవడం ఒకటే తక్కువ అంట. ఎవరు అంటే దివ్య వర్సెస్ తనూజ. మామూలు ఆర్గ్యుమెంట్ కాదంట, ఫుల్ ఫైర్ అంటే మామూలు ఫైర్ కాదంట. అది కూడా నాగార్జున గారి ముందే వాళ్ళిద్దరి మధ్య అంటే కనీసం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 20 నిమిషాలకు పైగానంట. అది బహుశా ఎపిసోడ్లో మరి ఎంతవరకు చూపిస్తారు ఎందుకని, అసలు ఏంద్రని ఆయన ఈరోజు ఈ గొడవ ఇది తప్ప ఇంకో కంటెంట్ ఉండదా అనే మాదిరిగా. లాస్ట్ వీక్ నుంచి ఇది ట్రెండ్ మార్చారు కదా. వీకెండ్ వచ్చిన తర్వాత సాటర్డే అయిపోయిన తర్వాత సండే వచ్చేసి బెలూన్లు పేల్చాం, ఏంటిది చెమచక్కలు ఆడించాం, ఫన్ ఎంటర్టైన్మెంట్ అంటే నామినేషన్ టెన్షన్లో ఉంటారు కనుక, ఎలిమినేషన్ టెన్షన్లో ఉంటారు కనుక ఆ ఫన్ మోడ్లో ఆడించేవారు కదా. బట్ లాస్ట్ వీక్ నుంచి ట్రెండ్ అయితే మార్చారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే షార్ట్ అవుట్ చేస్తూ కొద్దిగా వీడియోలు చూపించి ఇట్లా క్లాసులు పీకుతూ మాడిఫికేషన్స్ అవన్నీ చెబుతూ ఉన్నారు కదా. గత వారం చూసాం. అట్లాగా మరి వీళ్ళిద్దరి మధ్య అయితే చెప్తున్నా కదా, ఇక కొట్టుకుంటారేమన్న మాదిరిగా. ఆ మధ్యన ఒకసారి ఆయేషా అండ్ రీతు చౌదరి వచ్చారు చూడండి. మీదికి వచ్చేస్తే ఫస్ట్ టైం ఎట్లా ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్లు అంత మీది కొట్టుకుంటారేమన్న మాదిరిగా ఆ రేంజ్లో అయ్యిందంట. మరి నాకున్న అప్డేట్ ప్రకారం మనకి ఎంతవరకు చూపిస్తారు కానీ బిగ్ ఫైట్ అయ్యిందంట. చాలాసేపు ఆర్గ్యుమెంట్సే అది దానికి సంబంధించి. అయితే నాకేమనిపించిందంటే, ఇవి ఇద్దరి మధ్య రైవలరీ కొనసాగించాలని ఈ సీజన్ ఇట్లా గట్టిగా ప్లాన్ చేస్తున్నారేమో అది అని నాకైతే అనిపించింది. నాగార్జున గారు అయితే దివ్య మీద కూడా కొద్దిగా ఫైర్ అయ్యారంట. మరి ఈవిడి మీద అయ్యారా, ఇద్దరి మీద అయ్యారా, ఎవరి మీద అయ్యారు, ఏ పాయింట్ మీద అయ్యారని మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. అయితే ఇది మంచిదేలే ఓ రకంగా. లేదంటే ఎందుకు ఒక రకంగా ఇక్కడ షార్ట్ అవుట్ చేయడమే బెటర్. వీడియోలు చూపించారంట, నువ్వు తనుజ గురించి ఏం మాట్లాడు, తనుజ నువ్వు దివ్య గురించి ఏం మాట్లాడు, ఈ వీడియోలు చూపించి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారంట. అది మంచిదే. ఎందుకంటే మన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ తర్వాత తనుజని అవుట్ చేసేసిన దివ్య ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. సో డిస్కషన్ జరగల. పాయింట్లు కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసి ఉంటుంటే ఆ ఎమోషనల్గా ఎక్కువ బర్స్ట్ అయిపోవడం వల్ల తను చెప్పాలనుకున్న లాజిక్స్ కానీ పాయింట్స్ కానీ ఆ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్లు లేకపోవడం వల్ల ఇప్పుడు ఇట్లా పెట్టడం వల్ల మంచిదే. ఇంకా ఆయన సమక్షంలోనే మాట్లాడుకుంటే ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, ఎక్కువగా ఏడ్చింది, ఎమోషనల్ అయ్యింది అనేటప్పుడు లాజిక్ మర్చిపోతారు మన వాళ్ళు చాలా వరకు. ఎవరిది రైటు ఎవరిది రాంగ్ ఇవన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు కారు స్కూటీ గుద్దుకుంటే ఆ కారు అడితే తప్పు అంటారు కదా. అట్లా ఇక్కడ ఎమోషనల్గా ఎక్కువ బరస్ట్ అయిపోయింది ఎవరు, ఈ అమ్మాయి. ఆ టార్గెట్ చేసింది మనలో బేసిక్గా సింపతిగా కనెక్ట్ అయిపోతారు. అయ్యో మరి ఆ అమ్మాయి పాపం ఫస్ట్ నుంచి ఉంది, 9 వారాల నుంచి ఆడుతుంది, ఒకసారి కూడా అవ్వలేదు, కంటెండర్ అవుతుంది వస్తుంది, ఇలా తీసేసింది, దివ్య కావాలని టార్గెట్ చేసింది, ఎంత టార్గెట్ చేస్తే ఎట్లా అని వాళ్ళిద్దరి మధ్య వాస్తవాన్ని కొనసాగిస్తున్న రైవలరీ వల్ల జరిగింది అది. కానీ అది అంగీకరించారు ఎక్కువ మంది. దివ్య టార్గెట్ చేసింది అని ఒక వర్గం. లేదు, దివ్య వచ్చి గేమ్ చేంజ్ చేసింది, ఆవిడకి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, మిగతా వాళ్ళందరూ వెన్నుపూస లేకుండా వంగిపోతున్నా, ఈవిడ నిటారుగా నిల్చొని స్ట్రైట్గా తను చెప్పాలనుకుని చెప్పిందే, మొహమాట పడకుండా. మరి అంతకుముందు బల్బు టాస్క్లో ఆవిడేం చేసింది, అప్పుడు ఆవిడ చేస్తే గేమ్, ఇప్పుడు ఈవిడ చేస్తే క్రైమ్. ఇట్లా దివ్య వైపు స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, తనూజ వైపు స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎక్కువగా ఆవిడకి ఏంటంటే ఏడవడం వల్ల నిన్న దివ్య అన్నట్టుగా ఏడ్చింది కాబట్టి సింపతి వస్తుందో నాకు రాదని మాదిరిగా మొత్తానికి ఈ వీడియోస్ చూపించి, సరే మీ గుండెల్లో మనసులో ఉన్నదంతా ఎందుకమ్మా మిస్అండర్స్టాండింగ్, ఈ కమ్యూనికేషన్ గ్యాప్, ఓపెన్గా మాట్లాడుకోండి, ఇక ఉన్నదంతా ఇక్కడే క్లియర్ చేసుకోండి, షార్ట్ అవుట్ చేసుకున్న మాదిరిగా మొత్తాన్ని క్లియర్ చేసే పరిస్థితి ఉంటుందంట. చూద్దాం మరి ఎంత చూపిస్తారు. అట్లాగే ఇక మెయిన్ ఎవరు, భరణి చుట్టే జరుగుతున్న పంచాయతీలేవి. నిన్న ఆయన పరిస్థితి చూస్తే నిజంగా ఆటలో అరటిపండు అయిపోయాడు ఆయన. నీ మీద కాకపోతే ఎవరి మీద అరుస్తానమ్మా, నీ మీద తప్ప ఎవరి మీద అరవలేనమ్మా, ఈ పరిస్థితి తెచ్చుకున్నది ఆయనే కదా. ఒక లైన్ మాదిరిగా ఉంటుందేమో, అంత ఫిజిక్ అంత పర్సనాలిటీ ఇరగ్గొట్టేసి ఆడతాడు, ఒక రైవలరీ నెక్స్ట్ లెవెల్ చూపిస్తాడేమో అనుకుంటే సేఫ్ గేమ్ ఆడడం వల్ల ఏం మిగిలింది? భరణి ఏం సాధించాడంటే తల పోటు మిగిలింది. ఒక సేఫ్ గేమ్ ఆడితే ఒక సీజన్లో ఎట్లా బిస్కెట్ అయిపోతారు అనడానికి ఇతను ఒక లైవ్ ఎగ్జాంపుల్. అయ్యి బాబోయ్ ఎట్లా ఆడొచ్చానే. ఆఖరికి చూసారా నిన్న, 2 రోజులైనా 2 రోజులు ఉంటానా, వెళ్తాను ప్రశాంతంగా, హ్యాపీగా ఉంచండి, హ్యాపీగా వెళ్ళిపోతాను అనే పరిస్థితి. ఆయన మాటలు చూస్తే నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు మధ్యలో దరువు అంటారు కదా, అట్లా అయిపోయి ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన ఇంట్లోనే చెల్లెల రూపంలో, ఆ కూతుర్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంటారు అన్నట్టుగా ఈ ఇంట్లో బిగ్ బాస్ ఇంట్లో ఆయన శత్రువులు ఎవరంటే ఆయన చుట్టే తిరుగుతూ ఆయనకి తలపోటు తెప్పిస్తూ ఎట్లా ఉన్నారు. నిజంగా ఈయన పరిస్థితి గురించి చెప్పాలంటే
అడకత్తిరిలో పోకచెక్క, ముందు నొయ్యి వెనక్కి గొయ్యి, ఇట్లా ఎన్నైనా చెప్పొచ్చు. అలా కక్కలేక మింగలేక ఏం చేస్తారు పాపం. ఎవరికి చెప్తారు? ఎవరు చెప్తే మాట ఆయన మాట వినే పరిస్థితి ఎవరైనా ఉందా? బతిమలాడుకునే పరిస్థితి వస్తుంది తప్ప. ఒకప్పుడు చెప్పండి నా మైనస్ చెప్పండి అని బతిమలాడిన దివ్య, ఊరుకొని మీరు చెప్పేది ఏముంది, మీకు చెబితే మీరు వినండి, మీవే మైనస్లు ఉన్నాయి, నేను చెబితే మీరు వినండి అనే పరిస్థితి వచ్చింది. తనుజ కూడా వినే పరిస్థితి లేకపోయి, ఇతను అసలు చెప్పే పరిస్థితి కూడా లేకపోయి, మునగ చెట్టు వాళ్ళని ఎక్కించి ఎప్పుడు ఏ రోజు వాళ్ళు పడిపోతారంటే వాళ్ళు పడలే, ఈ మునగ చెట్టు ఎక్కించి ఆయన పడిపోయాడు ఫైనల్గా. సో అందుకే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఎవరికి చెబుతాడు? ఈమెకి చెబితే ఆమెకు కోపం. ఆమె నిన్నటికి చూసారు దివ్య, మీరు ఎందుకు సలహాలు ఇచ్చారంటే అక్కడ తనుజకి, సుమన్ శెట్టికి నాకెందుకు ఇవ్వాలా, ఇవ్వక ఏదో సలహా ఇస్తే ఎందుకు ఇచ్చేవాడు, ఇస్తే బాధ, ఇవ్వకపోతే బాధ. మొత్తానికి తలపోటు అయితే మామూలుగా లేదు కదా దివ్య. ఎవరితనికి భరణికి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవానందకి సరిపోయి. ఇంకా సరే, ఈ ఫైటింగ్ గురించి, ఈ అప్డేట్స్ గురించి చూద్దాం. మరి ఆయన ఎట్లా డెసిషన్ తీసుకుంటాడో ఏంటో, ఎలాంటి కన్క్లూజన్కి వస్తాడో, ఎటువైపు చూస్తాడో ఏంటో. అయితే ఇంకా కొన్ని అప్డేట్స్ ఏమంటే ఆడియన్స్ గురించి అడుగుతారంట. నాగార్జున గారు అడిగితే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్పారంట. మరి ఎన్ని చూపిస్తారు ఏం చూపిస్తారు కానీ ఆల్మోస్ట్ అందరి గురించి చెప్పారంటే. ఎంఎన్ఎల్ గురించి ఏం చెప్పారంటే, మేము ఎక్కువగా రైవల్ రాయి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ కనిపించట్లే, సేఫ్గా మాడేస్తున్నాడు, ఎవరితో గొడవలు పడట్లా, పెట్టుకోవట్లా. మన కూడా నేను చెప్పే కదా ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్. అందరితో మంచిగా ఉంటే కష్టమయ్యా, ఎవరితో నా లొల్లు కొనసాగించాలి, రైవల్ రే, అదే మాట చెప్పారంట. మరి అది కొనసాగిస్తారో లేదో చూద్దాం. అట్లాగే తనూజకు సంబంధించి ఆ స్పోర్ట్ స్పిరిట్ అనేది మిస్ అవుతుంది, ప్రతిసారి ఏడుస్తుంది. అవన్నీ కామన్ కదా, వస్తాయి, ఓడతారు, గెలుస్తారు, అవన్నీ సహజం. ఎవ్రీడే ఏడిపే చూస్తాను అని చెప్పి కొంతమంది చెప్పారంట. అంటే వాళ్ళు చెప్పేది ఒక కనీసం 5-4 minutes అయినా చెబుతారు కానీ, బట్ వీళ్ళు చూపించేది ఒక 10 seconds, 15 seconds, 30 seconds. మరి ఇందులో ఎంత కంటెంట్ చెబుతారు? ఒక్కొక్కరు కూడా ఎక్కువ ఒక 10-8 పాయింట్ల వరకు చెప్పారంట. మనకున్న అప్డేట్ ప్రకారం ఒక 2-3 పాయింట్లు చూపిస్తారు. ఇక సంజన గురించి ఏం చెప్పారంటే, ఫస్ట్లో ఉండే సంజన వేరు, ఇప్పుడు ఆ సంజన లేదు, సంజన 2.0 కావాలి మాకు, బాగా డల్ అయిపోయింది, ఎందుకో లో అయిపోయింది, ఆవిడ ఫన్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, జోష్ లేదు. ఏది సంజన, వీ వాంట్ సంజన. అప్పుడు ఏదో టాస్క్లో మళ్ళీ నువ్వు పాత సంజన రావాలని మాదిరిగా ఫస్ట్ 3-4 weeks సంజన కావాలి మాకు, అదైతే మిస్ అవుతున్నామని ఆవిడ గురించి కూడా అడుగుతారంట. మరి అట్లాగే దివ్య, ఈవిడే ఎందుకో ప్రతిసారి టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందని చెప్పారట కొందరు. మరి ఆ పాయింట్లో కూడా ఏమనిపిస్తుందో ఎట్లా చెబుతారో చూడాలి. సరే, ఎలిమినేషన్ రౌండ్ మెయిన్ అది కదా మీకు చెప్పాల్సింది. రామురాజుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత భరణి అండ్ సాయి శ్రీనివాస్ లాస్ట్కి నిలిచి ఉంటారంట. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ వచ్చాయి కదండి, ట్రైన్ మీద ఆర్డర్ ఇస్తే బిర్యానీ కానీ ఏదైనా వచ్చి ట్రైన్ ఇలా గుర్రం తిరుక్కుంటూ వచ్చి ఎక్కడ ఆగితే అక్కడ మనం ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి బిర్యానీ కావాలి, సంథింగ్ ఏదైతే స్పెషల్ ఫుడ్ ఆర్డర్ ఇస్తే అట్లాంటి టైప్ పెట్టారంట. ఈ సాయి శ్రీనివాస్ అండ్ భరణి లాస్ట్ రౌండ్లో ఉంటే ఆ ట్రైన్, చిన్న బొమ్మ ట్రైన్ తిరుక్కుంటూ వచ్చి ఎవరు టన్నెల్లో ఆగితే వాళ్ళు అవుట్ అంట. అట్లా సాయి శ్రీనివాస్ అవుట్ అవుతాడంట. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, తనూజ దగ్గర గోల్డెన్ పవర్ ఉంది కదా, అది వాడించేదానికి క్లియర్గా చెప్పారంట, ముందే చెబుతారంట. ఏమని, గత వారం కారులో ఇద్దరిని పంపించేసి డిస్ప్లే చేశారు కదా మాధురికి, మాధురి ఆడియన్స్ ఓట్ల ప్రకారం లిస్ట్లో ఉంది, నువ్వు ఇప్పుడు పవర్ ఆవిడికి వాడితే ఆమె సేవ్ అవుతుంది, గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అని చెప్పినట్టుగా ఇప్పుడు కూడా ఇక్కడ సాయి శ్రీనివాసు ఆడియన్స్ ఓట్ల ప్రకారం లిస్ట్లో ఉన్నాడు, నువ్వు కానీ ఈ గోల్డెన్ పవర్ ఆయనకు వాడితే సాయి శ్రీనివాస్ సేవ్ అవుతాడు, భరణి ఎలిమినేట్ అవుతాడు అని చెబితే ఎవరైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆడియన్స్ ఓట్లకే రెస్పెక్ట్ ఇస్తారు తప్ప ఆడియన్స్ ఓట్లకు విరుద్ధంగా వెళ్తారని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు చేయరు కదా. సో ఇక్కడ కూడా అదే జరిగిందంట. నేను కూడా ఆడియన్స్ డెసిషన్నే గౌరవిస్తున్నానండి అని చెప్పి ఆ అమ్మాయి తనూజ్ అయితే పవర్ సాయి శ్రీనివాస్ కోసం వాడనని చెప్పింది. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు వేశారు భరణి గారికి, సో ఆయనే ఉండాలి. ఆడియన్స్ ఓట్లు వేయలేదు, ఆడియన్స్ ఏదైతే డెసిషన్ జడ్జిమెంట్ ఇచ్చారో దాన్ని రెస్పెక్ట్ చేయలేదు కనుక నేను వాడనని చెప్పి మంచి డెసిషన్. మరి అంతకంటే ఎవరైనా ఏం చేస్తారు? ఆడియన్స్ ఓట్లకి ఎగ్నెస్ట్గా ఎవరైనా వెళ్ళగలుగుతారా? ఎవరు కూడా వెళ్ళలేరు కదా. సో అతనికి ఇంకొక కంటెస్టెంట్కి అన్యాయం చేసేస్తారు చూసి అయ్యో పాప ఆడియన్స్ ఉంచుదామని ఓట్లు వేస్తే మనం ఎట్లా పొడిచి పంపించేస్తాం. ఇప్పుడు రిజల్ట్ తెలియకపోతే వేరే డెసిషను. అంటే నాకేమనిపించిందంటే ఇదే ప్రాసెస్ ఇట్లా ఎన్ని వారాలు జరిపినా సరే ఆ పవర్ వాడించకూడదని ఫిక్స్ అయిపోయినప్పుడు ఇలాంటి ప్రాసెస్ పెడతా ఉంటారు. నేను చెప్పే కదా, మేల్ కంటెస్టెంట్లు 9 మంది ఉన్నారు, వాళ్ళేమో 4 ఉన్నారు, ఆ బ్యాలెన్స్ చేయాలన్నా సరే ఈ ఆపరేషన్ మేల్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అనేటప్పుడు ఆల్రెడీ రామోరాజు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా మరి ఇంకో కంటెస్టెంట్ డబుల్ ఎలిమినేషన్ పంపించద్దామని ఫిక్స్ అయ్యారు. పైగా ఎటు మేలే ఉండేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో ఫీమేల్ వస్తే లేనిపోయిన తలకైనా ఇప్పటికే తగ్గిపోయారు కదా అమ్మాయిల సంఖ్య. సో అలాంటప్పుడు ఇప్పుడే పంపించాలి, పక్కాగా ఎవరికోసమైనా పంపించాలని ఫిక్స్ చేశారు, అందుకోసమని వాడించారంటే ఇట్లా ముందే రిజల్ట్ చెప్పేసి. అలా కాకుండా రిజల్ట్ రివీల్ చేయకుండా ఇద్దరు ఉన్నారమ్మా, నువ్వెవరికి వాడతావు వాడు, తర్వాత మేము ఆడియన్స్ ఎవరికి ఓట్లు వేశారో ఎవరికి వేయలేదు తర్వాత చెబుతామంటే అప్పుడు సరైన డెసిషన్ తీసుకోవచ్చు. అప్పుడు ఎవరికి వాడేస్తారు. అట్లా కాకుండా ముందే చెప్పేసి ఆడియన్స్ ఓట్లతో వీళ్ళు బాటమంటే ఎవరు కూడా వాడరు. తనోజు కూడా మంచి పని చేసింది, మంచి నిర్ణయమే తీసుకుంది. మరి అంతిమంగా ఆడియన్స్ కదా,
ఉంచాలన్నా పంపాలన్నా. సో ఆ రకంగా ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేషన్ ట్విస్ట్లు ఇవన్నీ చూడబోతున్నాం. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి తనుజ తీసుకున్న నిర్ణయం రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్నలిస్ట్ సతీష్లో ప్రతి వీడియోకి హైప్ అయితే ఇవ్వండి.